నంబర్ చెప్పండి 574. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనకు ప్లేస్ వాల్యూ అంటారు, ఫేస్ వాల్యూ అంటారు. ప్లేస్ వాల్యూ అంటే ఆ స్థానాన్ని బట్టి ప్లేసుని బట్టి విలువ ఉంటుంది ఒకటి. ఫేస్ వాల్యూ అంటే మనకి ఏది కనబడితే అదే ఫేస్ వాల్యూ, మన కళ్ళకు కనబడేదే ఫేస్ వాల్యూ. ఒకవేళ ప్లేస్ని బట్టి మరి దాన్ని ప్లేస్ వాల్యూ అంటారు. ఓకేనా? ఇప్పుడు వన్స్ ప్లేస్లో ఏ నెంబర్నే చెప్పండి. టెన్స్ ప్లేస్లో ఏ నెంబర్ ఉంది? 100 ప్లేస్లో ఏ నెంబర్ ఉంది? ఓకే, ఇప్పుడు టెన్స్ ప్లేస్లో ఎవరున్నారు? టెన్స్ ప్లేస్లో ఎవరున్నారా? మనస్విని. ఓకే, వెరీ గుడ్. మనస్విని అక్క, వెరీ గుడ్. వన్స్ ప్లేస్లో ఎవరున్నారు? 100 ప్లేస్లో ఎవరు ఉన్నారు? అక్షర చెల్లె. అక్క కాదండి, అక్షర చెల్లి ఉన్నది. ఓకే ఓకే, ఇప్పుడు చూస్తాను కదా. ఓకే, ఇప్పుడు మనం మారుతాం వీళ్ళను. ఇప్పుడు 100 ప్లేస్లో ఎవరున్నారా? అక్షర. 10 ప్లేస్లో మన ప్లేస్లో. ఓకే, ఇప్పుడు అక్షర యొక్క ప్లేస్ వాల్యూ 5 యొక్క ప్లేస్ వాల్యూ ఎంత? 5 అంటే ఎంత? 5 అంటే 500. మరి ఇక్కడ 10th ప్లేస్లో ఉన్నది కదా 7 యొక్క ప్లేస్ వాల్యూ ఎంత? 70. కొంతమంది తెలుగుకి ఏమంటారు, ఇది వాల్యూ ఎంత? 7 అంటారు. కొంతమంది తెలుగుకి ఏమంటారు? 5 అంటారు. చిన్నపిల్లలు తెలియదు కదా, ఫస్ట్ సెకండ్ అది తెలియదు. ఓకే, మరి దీని ప్లేస్ వాల్యూ ఎంత? ఇప్పుడు వన్స్ ప్లేస్లో ఫేస్ వాల్యూ ఎంత అయితే ఉంటుందో ప్లేస్ వాల్యూ రెండు సేమే. వన్స్ ప్లేస్లో మాత్రం మనకు కనబడేది కదే ఫేస్ వాల్యూ, ప్లేస్ వాల్యూ కూడా అంతే. 4 కనబడితే 4. ఇక 4 అంటే 40 కాదు, 400 కాదు కదా. వన్స్ ప్లేస్లో ఉన్నప్పుడు ప్లేస్ వాల్యూ ఫేస్ వాల్యూ రెండు కూడా సేమ్ ఉంటాయి. ఓకేనా? ఓకే, రైట్. ఇప్పుడు మనం వీళ్ళని ఇప్పుడు ఇలా అందరికంటే ఎక్కువ వాల్యూ ఎవరికి ఉన్నట్టు మరి చెప్పండి. ముగ్గురిలో వాల్యూ ఎక్కువ అంటే మరి మీరు అనుకునేరు వాల్యూ అంటే విలువ ఆయనకు ఎక్కువ తక్కువ అని మీరు బాధపడేది. నాకు ఎక్కువ అంటే తక్కువ అంటే అట్లా బాధపడద్దు. ఒక నంబర్ని బట్టి చూసుకోవాలి. మనుషులను అంటలేను, మనుషులను కాదు అనేది నేను అనేది. నంబర్ యొక్క ప్లేస్ అంటే ఇప్పుడు అక్షర యొక్క ప్లేస్ వాల్యూ ఎక్కువ. 5 అంటే 5 అంటే చిన్నగా ఉన్నది. ఇది చిన్న నెంబర్. 7 అనేది పెద్దది, బిగ్ నెంబర్. కానీ మరి దీనికన్నా ఇదే పెద్దది. ఎందుకు పెద్దది అంటే దాని ప్లేస్ అక్కడ 100 ప్లేస్లో ఉన్నది కాబట్టి 500 అనేది ఎక్కువ. తర్వాత 7 అంటే 70, 4 అంటే 4. ఓకే, వీళ్ళని మారుద్దాం, అటు మారుద్దాం. తీసుకపోయి ఇక్కడ ఓకే. ఇప్పుడు చూడండి, అక్షర అప్పుడు 100 ప్లేస్ ఉన్నసరికి అప్పుడు అక్షర దాని యొక్క విలువ ఎంత? 500 అను. ఇప్పుడు 5 ఏమైందిరా? 5 అయితే ఎందుకంటే అప్పుడు 500 ఉంది. ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు చైత్ర ఏ ప్లేస్లో ఉన్నది? 100. దాని 400. ఇది 70. ఇదేంటిది? 5. ఓకే, 5 యొక్క ప్లేస్ వాల్యూ ఎంత? 5 యొక్క ప్లేస్ వాల్యూ ఎంత? 5 యొక్క ప్లేస్ వాల్యూ ఎంత? 5. వెరీ గుడ్. 4 యొక్క ప్లేస్ వాల్యూ ఎంత? 4 యొక్క ప్లేస్ వాల్యూ ఎంత? 7 యొక్క ప్లేస్ వాల్యూ ఎంత? 70. 7 అంటే 7 10లు 70. ఇది 4 అంటే 400. 4 × 100 400. 7 × 10 7 × 10 70. ఇక 5 × 1 5 × 1 5. 5 1 × 5. 7 10 × 70. 400 × 100 400. ఓకేనా? ఇప్పుడు ఇట్లా జరిగింది. ఇప్పుడు ఏమని ఏం చేస్తారంటే ఏమని పెట్టేద్దాం. ఇప్పుడు చూడండి, 100 ప్లేస్లో ఎవరున్నారు చెప్పండి. 100 ప్లేస్ వన్స్ ప్లేస్లో ఉన్నారు. వన్స్ చైత్ర శైల్య. వెరీ గుడ్. 10th ప్లేస్లో ఎవరున్నారు? వెరీ గుడ్. 7 యొక్క వాల్యూ ఎంత చెప్పండి. 7 యొక్క ప్లేస్ వాల్యూ ఎంత అంటే 700. 4 యొక్క ప్లేస్ వాల్యూ ఎంత? 40. 5 యొక్క ప్లేస్ వాల్యూ ఎంత? 5. వెరీ గుడ్. అంటే మనకు ప్లేస్ వాల్యూ ఇక్కడ వన్స్ 10s అటు పోతా అంటే విలువ పెరుగుతుందా తగ్గుతుందా? పోతాంటే ఎక్కువ అవుతుంది, పెరుగుతుంది. ఇటు నుంచి ఇటు వస్తాను తక్కువ అవుతుంది కదా.
అంటే అటు పోతాడు విలువ ఎక్కువ, అటు నుంచి ఇటు వస్తాడు విలువ అనేది వెరీ గుడ్. ఇది ప్లేస్ వాల్యూ, ఫేస్ వాల్యూ.